Johnny Bile speaking loud. So 1, 2, 3. మినికట్లో మాత్రం డే 46 ఎమ్డి స్టమక్ తో వెయిట్ చెక్ చేసుకున్న 78.1 ఫ్రంట్ అండ్ బ్యాక్. నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? సో ఇట్స్ బీన్ సో మచ్ వెల్. చాలా రోజులు అవుతుంది వీడియో షూట్ చేసి. అండ్ ఈరోజు మీకోసం ఒక మంచి రా సెషన్ తీసుకొని వచ్చిన. ఈ రా సెషన్ది ముచ్చట ఏందిరా అంటే, కొత్తగా మన వర్కౌట్ ప్లాన్ ఏదైతే ఉందో FST7 మనం ఇన్ని రోజులు ఫాలో అయినాం 14 వీక్స్ వరకు. సో ఇప్పుడు మన వర్కౌట్ ప్లాన్ అనేది కంప్లీట్గా చేంజ్ చేసినాడు. ఈ వర్కౌట్ స్ప్లిట్ ఏంది, ఎందుకు చేస్తున్నాము, దీంతో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాము, కాంపిటీషన్కి ఎన్ని డేస్ ఉంది, బాడీ కండిషన్ అప్డేట్ ఏంటి, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అప్డేట్ చేస్తా. అండ్ ఐఎమ్ సో సారీ, లాస్ట్ ఒక 12 డేస్ నుంచి, ఐ థింక్ 11 డేస్, లాస్ట్ ఒక 11 రోజుల నుంచి నేను అసలు యూట్యూబ్లో ఏ వీడియో అప్లోడ్ చేయలే. రీజన్స్ నేను అవి కూడా రీజన్స్ ముందర మీకు చెప్తా ఈ వీడియోలో. జిమ్కి వెళ్దాం ఇప్పుడైతే. నా మీల్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడే ఒక కాఫీ తాగినాను అండ్ మ్యాంగో, పపాయ, కొంచెం కర్డ్ తిన్నా. అండ్ ఇప్పుడు మన క్యాలరీస్ కూడా చాలా తగ్గించినాడు. ఆ డైట్ ప్లాన్ వీడియో నేను నెక్స్ట్ వీడియో చేస్తా. బట్ ఇప్పటికైతే ఇది ఒక డెడికేటెడ్ వర్కౌట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. వర్కౌట్ స్ప్లిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలో. మై వర్కౌట్ స్ప్లిట్ ఎక్స్ప్లెయిన్డ్ ఈ వీడియో దాని గురించి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం పోదాం ఇంకా జిమ్కి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 50,000 ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో మచ్ గ్రాటిట్యూడ్, వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ ఆల్. 50,000 మంది ఎక్స్పెక్ట్ కూడా చేయలే నేను ఎప్పుడు. ఇంకా ముందు ఇట్లే కష్టపడకుండా, ఇట్లే గ్రైండ్ చేసుకుంటా 1 lakh ఫాలోవర్స్ వరకు కూడా పోవాలని ఆశిస్తున్నాను. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం ఇంకా పోదాం జిమ్కి. లెట్స్ గో. డైరెక్ట్గా జిమ్లో కలుస్తా. లెట్స్ గో. అండ్ ఇప్పుడు మన కరెంట్ బాడీ వెయిట్ వచ్చేసి 69.7 kgs. పక్కన బాడీ కండిషన్ చూపిస్తున్నా చూడండి కరెంట్లీ. సో ఈరోజు ట్యూస్డే. సో ఫ్రైడే రోజు నేను కోచ్కి చెక్-ఇన్స్ పెట్టిండే. ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ఇట్స్ బిన్ 4 days ఆల్రెడీ. సో మళ్ళీ ఫ్రైడే రోజు ఇంకొక చెక్-ఇన్ ఉంటుంది. అప్పటి వరకు నేను రెగ్యులర్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ప్రతిరోజు. బట్ ఈ రోజుకైతే ఇది మన బాడీ కండిషన్. ఫ్రంట్, బ్యాక్, సైడ్ చెస్ట్, లాట్ స్ప్రెడ్, ఇవి మన బాడీ కండిషన్. లెగ్స్ కూడా మెల్లగా ఇంప్రూవ్ అవుతున్నాయి. డెఫినెట్లీ మనం స్టార్టింగ్ నుంచి లెగ్స్ ఈక్వల్గానే ట్రైన్ చేస్తున్నాం. సో అవి కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. దాని గురించి మనం ఏం తక్కువ చేసి మాట్లాడదలుచుకోలే. అండ్ ఎస్, 69.7 మన బాడీ వెయిట్. స్టార్టింగ్ వెయిట్ 78 kgs. 78 - 69.7 అంటే ఆల్మోస్ట్ ఒక 9.5 10 kgs డ్రాప్ చేసినాం బాడీ ఫ్యాట్. అది కాకుండా ఇంకొక చిన్న తప్పు ఏం చేసిన అంటే, నేను నార్మల్గా ప్రతి వారం మనం ఇప్పుడు ఎట్లా అంటే కోకోనట్ వాటర్ ఉంటాయి కదా, నేను కోకోనట్ వాటర్లో క్యాలరీస్ ఏముంటాయిలే పెద్దగా, కొబ్బరి తింటే దానిలో ఏమొస్తుందిలే లైట్ అన్నట్టు డైలీ తింటుండే. లాస్ట్ ఒక 12 వీక్స్ నుంచి 14 వీక్స్ నుంచి తింటున్నా ప్రతిరోజు. సో అది తెలియకుండా అన్ఇంటెన్షనల్గా 400 calories ఎక్స్ట్రా వస్తుండే ప్రతిరోజు. సో కోచ్కి ఆ ముచ్చట చెప్తే తిట్టిండు, తెలియలేదా నీకు, తెలియదా అది అన్నాడు. సో ఇంకా కోచ్ అన్నాక డెఫినెట్లీ తిడతాడు కదా. సో కట్ చేసేయి, అవసరం లేదు, కొబ్బరి నీళ్ళు లేదు, కొబ్బరి లేదు, లౌడ లేదు, ఫస్ట్ నీ డైట్ పైన నువ్వు ఫోకస్ చేయి, కరెక్ట్గా అయ్యి అన్నాడు. సో అట్లా అని చెప్పి కొబ్బరి నీళ్ళు, కొబ్బరి మొత్తం కట్. దాని అర్థం నేను 1700 తింటున్నా అనుకున్న చోట 21 తిన్నా, 1900 తింటున్నా అనుకున్న చోట 2300 తిన్నా. దానివల్ల మన వెయిట్ అనేది స్లోగా డ్రాప్ అయింది. ఇట్స్ వాస్ ఫైన్ ఇప్పటి వరకు. బట్ ఇప్పటి నుంచి వీఆర్ ఫాస్టింగ్ అప్ ద ప్రాసెస్. నెక్స్ట్ 8 వీక్స్లో వీ షుడ్ బి రెడీ ఆన్ స్టేజ్ మన కండిషన్ ఎట్లా ఉండాలో అట్లా ఉండాలి 8 వీక్స్లో. అండ్ అట్లా ఇప్పటికైతే బాడీ ఫ్యాట్ కూడా బాగానే డ్రాప్ అయింది. ముందల ఇంకా చేయాలా, మస్తు చేయాలా. సో అది ముచ్చట. అండ్ ఇప్పుడు వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. చెస్ట్ డే రోజు. సో చెస్ట్కి ఏమేమి వేరియేషన్స్ చేస్తున్నాం కొత్తగా అనేది ముందర చూపిస్తాను మీకు. ఏమన్నా బాధపడే విషయమా, కొబ్బరి నీళ్ళు తాగితే, కొబ్బరి తింటే ఏమన్నా బాధపడాలా అంటే అట్లేం లేదు. జస్ట్ నీ ప్రాసెస్ కొంచెం స్లో డౌన్ అయింది. ఒకవేళ నేను అది కోకోనట్ తినకుండా కొబ్బరి నీళ్ళు తాగకుండా చేసి ఉంటే ప్రాపర్గా మేబీ 4 or 5 kilos ఎక్స్ట్రా తగ్గుతుండే. ఈ పాటికి మన ప్రెప్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుండే అన్నాడు. అప్పుడు కొంచెం బాధ అనిపించింది. కానీ ప్రతిసారి చెప్తా కదా, నేర్చుకుంటాం, తప్పులు చేస్తేనే నేర్చుకుంటాం, వి లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్ అన్నట్టు. కాంపిటీషన్ కాబట్టి ప్రెప్ దానికి తగ్గట్టు సీరియస్గా తీసుకోవాలి. అట్లా డైలీ 2 hours వాక్,
ఇప్పుడు నడుస్తుంది. దాంతోపాటు ట్రైనింగ్ కూడా నిన్నటి వరకు చేసిన. నిన్న పొద్దున పోయి వర్కౌట్ చేసిన, FST 7 చేసిన నిన్న మార్నింగ్. సాయంత్రం వర్కౌట్ ప్లాన్ పంపిస్తే సాయంత్రం పోయి మళ్ళీ చేసిన షోల్డర్ అండ్ బైసెప్ ట్రైసెప్. షోల్డర్ బైసెప్ అట్లుండే, ఇప్పుడు షోల్డర్ బైసెప్ ట్రైసెప్. షోల్డర్ ఆర్మ్స్ ఇచ్చినాడు, సో అట్లా కొంచెం చేంజ్ చేసిండు. ఈరోజు చెస్ట్ అండ్ బైసెప్ అనుకుంటే ఈరోజు చెస్ట్ ఇంకా బ్యాక్ ఉంది, 2 ఉన్నాయి. కొంచెం టఫ్ అనుకుంటా, బట్ చూపిస్తా. ఎక్కువ ఏం లేవు, చూడడానికి అయితే తక్కువనే అనిపిస్తున్నాయి. సూపర్ సెట్స్ ఉన్నాయి అన్నీ. ఈసారి వేరియేషన్స్ కూడా అంత ఎక్కువ ఏమి ఇవ్వలే, మరి 7 సెట్స్ అట్లా ఏం లేవు. చెస్ట్కి 4 వేరియేషన్స్, బ్యాక్కి 4 వేరియేషన్స్. దానిలో కొన్ని సూపర్ సెట్స్ ఉన్నాయి, కొన్ని డ్రాప్ సెట్స్ ఉన్నాయి. సో వీటిని కంప్లీట్ చేసుకోవాలా. అండ్ దాని తర్వాత ఇంకొకటి ఏదో చెప్దాం అనుకుంటున్నాను, నీకు ఏదో చెప్దాం అనుకుంటున్నారా? సో లాస్ట్ 10 రోజుల్లో వీడియోస్ ఎందుకు షూట్ చేయలే యూట్యూబ్లో? దాని ముందు రెగ్యులర్గా 4 రోజులకు ఒక వీడియో, 3 డేస్కి ఒక వీడియో, అంటే ఫ్రీక్వెంట్గా వస్తుండే. అది కాకుండా ఏం జరిగింది ఏంది అనేది చెప్తా, వినండి. సో ఈసారి మనకు ICNకి వెయిట్ కేటగిరీస్ కాదు, ఏజ్ కేటగిరీస్ ఉంటాయి. దానిలో 23 అండ్ అండర్, మళ్ళీ 30 అండర్ అట్లా ఉంటుంది. సో 23 అండర్ అంటే 22 ఇయర్స్ ఉన్నంత వరకు వాళ్ళందరూ ఒక కేటగిరీ. 30 అండర్ అంటే 24 నుంచి 30 వరకు అందరూ ఒక దగ్గర వస్తారు. సో నా ఏజ్ 24, ఇప్పుడు ఆగస్ట్ అంటే 24 ఉంటుంది అప్పటికి. సో 24 కేటగిరీలో మనం ఆడదాం. 30 అండర్ దానిలో ఆడతాం మనం. అదే, దానిలో ఎంతమంది వస్తారు ఏంది తెలియదు. కాంపిటీషన్ ఈసారి కొంచెం అంటే, ఇప్పుడు ఈశ్వర్ రోజు రీల్స్ పెడుతున్నాడు ఇన్స్టాలో. ఈశ్వర్ది బాడీ కండిషన్ చూస్తుంటే నాకు భయం అవుతుంది. అరే వాడు డేంజర్ తయారవుతున్నాడు అసలు ఈశ్వర్. వాడి కండిషన్ మస్తు అవుతుంది, చూస్తున్నావు ఇన్స్టాలో? అదే వాడి కండిషన్ చూసే భయం అవుతుంది. డేంజర్ ఉన్నాడు వాడు. అయినా వాడి ఏజ్ కేటగిరీ డిఫరెంట్. వాడు ఇంకా 20లోనే, వాడి ఏజ్ 21, నాది 24. ఇద్దరం వేరే కేటగిరీ. నేను కౌశిక్ సేమ్ కేటగిరీ, ఇద్దరం సేమ్ ఏజ్. సో కౌశిక్లీ ఫిట్ వాట్సవ్ ఇద్దరు మేబీ ఒకటే స్టేజ్ పైన ఉండొచ్చు, చెప్పలేం ఏమవుతుందో. సేమ్ ఇక పుష్ పుల్ లెగ్స్ లాగానే ఉంది, కాకపోతే వీక్కి మనం ప్రతి మజిల్ని 2 టైమ్స్ ట్రైన్ చేస్తాం. ఇంతకుముందు ఒకటేసారి ట్రైన్ చేస్తుండే, ఒకటేసారి టూ డేస్లో ఎంతైతే ఎఫెక్టివ్గా ట్రైన్ చేస్తామో అంత ట్రైనింగ్ వాల్యూమ్ ఒకటే రోజు ఉంటుండే. బట్ ఈసారి కొంచెం లెస్ వాల్యూమ్, కొంచెం ఈజీగా కంఫర్టబుల్గా ఉంది వర్కౌట్ ప్లాన్. సో ఫస్ట్ డే లెగ్స్ ఉంటుంది, సెకండ్ డే చెస్ట్ అండ్ ట్రైసెప్, థర్డ్ డే బ్యాక్ బైసెప్, ఫోర్త్ డే మళ్ళీ లెగ్స్. అంటే లెగ్స్కి 3 డేస్ డిఫరెన్స్ ఉంది. సో ఆ 3 డేస్లో మన లెగ్స్ ప్రాపర్గా రికవర్ అయిపోతాయి. డే 5 షోల్డర్ అండ్ ఆర్మ్స్, అంటే బైసెప్ ట్రైసెప్ మళ్ళీ చేస్తాం. 2 డేస్ టైం దొరుకుతుంది కదా లెగ్స్ తర్వాత. అంటే ట్యూస్డే అండ్ వెనస్డే 2 డేస్ చేస్తాం బైసెప్ ట్రైసెప్ ఒకరోజు. అయిపోయిన తర్వాత మళ్ళీ డే 5కి మళ్ళీ షోల్డర్ అండ్ ఆర్మ్స్. డే 6 చెస్ట్ బ్యాక్, మళ్ళీ చెస్ట్ అండ్ బ్యాక్. సో అట్లా మొత్తానికి మనం 2 టైమ్స్ ట్రైన్ చేస్తాం. వాల్యూమ్, ఇంటెన్సిటీ ఇవన్నీ 2 డేస్కి తగ్గట్టుగా 4 వేరియేషన్స్ చేస్తాం ఒక్కొక్క దానికి. సో ఈరోజు మనది చెస్ట్ అండ్ బ్యాక్ కాబట్టి చెస్ట్లో మనకు ఫ్లాట్ బెంచ్ డంబుల్ ప్రెస్ ఒకటి, డిక్లైన్ బెంచ్ ప్రెస్, సీటెడ్ బటర్ఫ్లైస్, రివర్స్ గ్రిప్ లాట్ పుల్ డౌన్స్, సీటెడ్ రోయింగ్, బార్బెల్ రోయింగ్ అండ్ టీ బార్ రోయింగ్. మొత్తం 6-7 వేరియేషన్స్ ఉన్నాయి ఇన్ టోటల్. 45 మినిట్స్ కరెక్ట్గా వేసుకుంటే 45 మినిట్స్లో అయిపోతుంది. సో ఫస్ట్ సెట్ ఫ్లాట్ బెంచ్ డంబుల్ ప్రెస్, సెట్ నెంబర్ 1 15, 12, 4 సెట్స్ కొడతాం. దీనిలో ఏంటంటే ఫుల్ కాంట్రాక్షన్, ఫుల్ స్లోగా చెస్ట్ని మొత్తం ఫీల్ కావాలి. నేను ఇన్ని రోజులు వీడియోస్ తీయకపోనికి రీజన్, ఒక వీడియోగ్రాఫర్ని హైర్ చేసుకున్నా కదా. సో ఆయనకి ఏదో ఇష్యూ వచ్చి ఆయన ఊరికి వెళ్ళినప్పుడు నాకు బ్రో నేను 3 డేస్లో వచ్చేస్తా అని చెప్పిండు. ఐ వాజ్ లైక్ ఫైన్, చలో 3 డేస్లో వస్తాడు కదా, వచ్చిన తర్వాత ఇంకో వీడియో షూట్ చేస్తామని. కానీ అది అనుకున్నట్టు కాలే. ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 12 డేస్ అవుతుంది. ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు కాల్స్కి, టెక్స్ట్లకు. సో ఏందో తెలియదు, అందుకని చెప్పి ఇంకొక వీడియోగ్రాఫర్ని చూస్తున్నాను. ఒకవేళ ఆయన వస్తే ఫైన్, వస్తా అని చెప్పిండు. వస్తే ఫైన్, రాకపోతే ఇంకా ఐ హ్యావ్ టు ఫైండ్ అనదర్ వన్. సో దానికోసమని నేను ఇన్ని రోజులు వీడియో షూట్ చేయకుండా బ్రేక్ తీసుకున్నా. బట్ ఐఎమ్ బ్యాక్. ఇప్పటి నుంచి కంటెంట్ రెగ్యులర్ వస్తుంది, మన వీడియోలు మనం షూట్ చేసుకుంటాం. కొంచెం కష్టమే ఈ ట్రైపాడ్ పట్టుకొని అంతా చేయడం, బట్ వీల్ మేనేజ్. అండ్ ఒకవేళ లాస్ట్ టైంకి ఈ టైంకి ఏం చేంజ్ అయింది అంటే, లాస్ట్ టైం మనము ఫ్లాట్ బెంచ్ బార్బుల్ ప్రెస్ చేస్తుండే, ఇప్పుడు ఫ్లాట్ బెంచ్ డంబుల్ ప్రెస్ చేస్తున్నాం. సో చెప్పినా కదా, ప్రతి 12 వీక్స్కి ఒకసారి, 14 వీక్స్కి ఒకసారి మనం వర్కౌట్ ప్లాన్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలా.
టు మ్యాక్సిమైజ్ మజిల్ గ్రోత్. ఒక ప్రాసెస్ అంటే గెయినింగ్ కటింగ్ ఏజ్ చేస్తున్నా కూడా చిన్నగా ఒక 12 వీక్స్కి ఒకసారి 15 వీక్స్కి ఒకసారి వర్కౌట్ ప్లాన్ చేంజ్ చేస్తే ఏంటంటే బాడీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటుంది. సో అప్పుడు మజిల్ బిల్డింగ్ అనేది ఇంకొంచెం మంచిగా అవుతుంది. సో అట్లా అని చెప్పి మనం వర్కౌట్ ప్లాన్ అనేది చేంజ్ చేసినాం. ఇప్పుడు చేంజ్ అంటే పెద్ద చేంజెస్ ఏం లేవు, చిన్న చిన్నగా జస్ట్ స్వాపింగ్ మెషిన్స్, స్మిత్ నుంచి బార్బుల్ నుంచి డంబుల్, అట్లా చిన్న చిన్నవి. లెట్స్ గో 15 reps. Two more. అండ్ 4 years ఆఫ్ ట్రైనింగ్ తర్వాత నేను మొన్న ఫిట్ బాయ్ వాళ్ళు దగ్గరికి వెళ్ళినప్పుడు కలిసినప్పుడు ఈ వాజ్ లైక్ నీకు కొంచెం గైనా ఉంది చెక్ చేపి అని. సో దాని తర్వాత నాకు కూడా అనిపించింది మేబీ గైనా ఉండొచ్చు నాకు అని. సో ఇప్పుడు కూడా దానికి టెస్ట్లో అవి ఏం చేపియాలి. బట్ ఈసారి కాంపిటీషన్ అయిన తర్వాత ఒక 4-5 వీక్స్ రెస్ట్ తీసుకొని ఆఫ్ సీజన్ లెక్క తీసుకొని ఆ టైంలో నేను అన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకుందాం అనుకుంటున్నా. గైనా ఒకటి చేయించుకోవాలా, కీరోప్రాటిక్ ఒకటి చేయాలా, డీప్ టిష్యూ, మళ్ళీ కపింగ్, ఇవన్నీ చేపియాలా. ఇవన్నీ ఇప్పుడు కూడా చేపిస్తా. కపింగ్, డీప్ టిష్యూ ఇవన్నీ ఇప్పుడు చేపియాలి. బట్ దానికన్నా ముందు గైనా ఉందా లేదా అనేది ఒకటి కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను 2-3 అడిగిన. సో దేవర్ లైక్ ఎస్ నీకు గైనా ఉంది అని. సో ఫిట్ వాట్సాప్ హ్యాస్ గైనో. దానికి మనకేం బాధ లేదు. అది ఆబ్వియస్లీగా స్టార్టింగ్ నుంచి జెనెటికల్ మేబీ చిన్నప్పుడు మనం చేసిన పనుల వల్ల వీటి వల్ల వచ్చి ఉంటుంది. కానీ కాంపిటీషన్ తర్వాత పోయి అది టెస్ట్ చేయించి సర్జరీ చేయించుకొని విల్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. ఇప్పటివరకు అయితే ఎందుకు చేపించలేదు అంటే ఏం అవసరమో న్యాచురల్గా ఎంత పుష్ చేస్తున్నాం అంత అవుతుంది కదా. మేబీ 4 years అవుతుంది. ఇంకొక 1-2 years అట్లే చేసి తర్వాత ఒక స్టేజ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చేసుకోవాలి అన్నప్పుడు చేయించుకుంటే బాగుంటుంది కదా అన్నట్టు నేను అనుకుండే. బట్ ఈసారి ఆఫ్టర్ కాంపిటీషన్ చేపించేస్తా. వీ నీడ్ పర్ఫెక్షన్స్, ప్రతి చోట పర్ఫెక్ట్ ఉండాలా. సో చేపిద్దాం. Two more. Last one. Chal.
అండ్ ఇప్పుడున్న వేరియేషన్స్ అన్నీ మస్తు సింపుల్ ఉన్నాయి, కానీ చేస్తుంటే మస్తు ఎఫెక్టివ్ అనిపిస్తున్నాయి. సింపుల్ అండ్ ఎఫెక్టివ్. దీనిలో క్లోజ్ గ్రిప్ పుల్ డౌన్స్ 4 సెట్స్ ఉన్నాయి. టీ బార్ రోయింగ్ 4 సెట్స్, లాట్ పుల్ డౌన్ నార్మల్ స్టాండర్డ్ గ్రిప్ 4 సెట్స్, పుల్అప్స్ ఒక 4 సెట్స్ ఉన్నాయి. సో బాడీ కండిషన్ ఎట్లా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. ఆల్దో నేను మొత్తం రివీల్ చేయలే, జస్ట్ దీ ట్యాంక్ టాప్స్ పైన, అయినా కూడా మీకు మంచిగానే కనిపిస్తుంది. అలా నాకే మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి లాట్ పుల్ డౌన్స్ తర్వాత బార్బుల్ రోయింగ్. ఇప్పుడు ఈ బార్బుల్ రోయింగ్లో ఏంటంటే మనం నార్మల్ స్టాండింగ్ బార్బుల్ రోయింగ్ చేస్తే లోవర్ బ్యాక్ పైన ఎక్కువ ప్రెజర్ పడుతుంది, చాలామందికి దానిలోనే ఇంజురీస్ అవుతాయి. సో అది అవాయిడ్ చేయడానికి ఇక్కడ మన దగ్గర ఒక లయింగ్ బార్బుల్ రోయింగ్ మెషిన్ ఉంది, చూపిస్తాం మీకు. దీని బార్ ఏంటంటే కొంచెం ఇట్లా ఉంటుంది, బెంట్ ఉంటుంది. బెంచ్ పైన మనం పండుకున్నప్పుడు ఫ్లాట్ బెంచ్ లాగానే ఉంటుంది సేమ్. పండుకొని ఇట్లా పుల్ చేసినప్పుడు మొత్తం బ్యాక్ అంతా దీనిపైనే ఉంటుంది. ఇక్కడ చూపిస్తాం మీకు. సో బ్యాక్ మొత్తం ఏంనే ఉంటుంది, పాయింట్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఇంతే ఉంటుంది. చీట్ చేయడానికి లేదు. దానిలో అయితే కొంచెం ముందలు కొంగి కొంచెం కింది కొంగి చీట్ చేస్తాం లాస్ట్లో. సో దీనిలో అట్లా ఆప్షన్ రావు. ఇంకేం మాట్లాడేది లేదు, మొత్తం వర్కౌట్ ఎంజాయ్ చేయండి. వర్కౌట్ అయిపోయిన తర్వాత పోజింగ్ చేస్తా, వీడియో ఖతం. ఇప్పుడు బాడీ కండిషన్ ఒకసారి చూపిస్తాను మీకు. ఈరోజు మనం చెస్ట్ అండ్ బ్యాక్ ట్రైన్ చేసినాం కదా, సో లైట్గా పోజింగ్ కూడా ప్రాక్టీస్ స్టార్ట్ చేసినాను. మీకు ఒకవేళ నా పోజింగ్ అప్డేట్స్ అన్నీ కావాలంటే యూ క్యాన్ గో చెక్ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్, పక్కన చూపిస్తున్నాను, పోయి ఫాలో కొట్టేసేయండి ఒకవేళ మీరు ఫాలో కాకపోతే. అండ్ ఇప్పుడైతే పోయి పోజింగ్ చేద్దాం. నార్మల్ పోజింగ్, పెద్ద క్లాసిక్ పోజెస్ ఏం, జస్ట్ క్లాసిక్ పోజెస్, పెద్దగా పోజింగ్ అవన్నీ నేను మీకు ఇప్పుడే ఏం చూపియా యూట్యూబ్లో. అండ్ వెరీ సారీ ఇన్ని రోజుల నుంచి ఇన్యాక్టివ్ ఉన్నందుకు. ఎందుకు యాక్టివ్ లేను ఏంటి అంటే రీజన్ ఆల్రెడీ చెప్పిన, కెమెరామ్యాన్ లేడు దానివల్ల అని. అది కాకుండా ఈ వీక్ మొత్తం కొంచెం ట్రావెలింగ్, ఫ్రెండ్స్ అటు ఇటు ఉండే. ఆల్దో అయినా కూడా నేను డైట్ని ఎక్కడ కూడా మిస్ చేయలే. బయటికి వెళ్ళినాను ఫ్యామిలీతోటి, అటు ఇటు ప్రోగ్రామ్స్కి వెళ్ళినా అక్కడ కూడా నేను మీల్స్ క్యారీ చేసిన, తిన్నా. సో డిసిప్లిన్, కార్డియో అన్నీ కరెక్ట్ ఉన్నాయి, అన్నీ ఆన్ పాయింట్ ఉన్నాయి. ఏది కూడా మనం మిస్ చేస్తలేము ఇప్పటికైతే. బట్ ఎస్, బాడీ కండిషన్ చూపిస్తా, చూసి ఎట్లుందో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచిగా మాట్లాడతాం, కొంచెం లెంత్ చేద్దాం నెక్స్ట్ వీడియో. ఈ వీడియో అయితే ఆబ్వియస్లీ కొంచెం చిన్ననే ఉంటుంది, షార్ట్ లెంత్ వీడియో ఇది. జస్ట్ ఒక రావ్ సెషన్ అండ్ వర్కౌట్ ఎందుకు చేంజ్ చేస్తున్నాం అనేది దీనిలో చెప్తామని.
చెప్పిన కదా ఆల్రెడీ వర్కౌట్ ఎందుకు చేంజ్ చేసినాము. వర్కౌట్ చేంజ్ చేస్తే ఏంటంటే బేసిక్గా మనకు ఎవ్రీ 12 వీక్స్ 15 వీక్స్కి ఒకసారి మనం వర్కౌట్ ప్లాన్ని చేంజ్ చేస్తుండాలి. చేంజ్ చేస్తే మన మజిల్ గ్రోత్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంటుంది. బాడీకి కొత్త కొత్త వర్కౌట్స్ ఇంట్రడ్యూస్ చేయడం, కొత్త టెక్నిక్స్ ఇంట్రొడ్యూస్ చేస్తుంటాం. లైక్ ఒకవేళ మనం ఈరోజు ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ చేసినాం, రేపు ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ చేస్తాం, ఎల్లుండి ఇంక్లైన్ స్మిత్ మషిన్ ప్రెస్ చేస్తాం. సో అట్లా స్వాప్ చేస్తుండాలి, వర్కౌట్స్ని అటు ఇటు స్వాప్ చేస్తుండాలి. సో దాని గురించే నేను చేంజ్ చేసినాను. కోచ్ కూడా దానికి తగ్గట్టే వర్కౌట్ ప్లాన్ అనేది చేంజ్ చేసిండు. ఇప్పుడు నెక్స్ట్ నేను మీకు నా బాడీది కండిషన్ చూపిస్తా. ఏం ముచ్చట్లేవు. వీడియోని ఎంత తొందర అయితే అంత మ్యాక్స్ టు మ్యాక్స్ 16-17 మినిట్స్లో ఎండ్ చేసేస్తా వీడియోని. సో చలో పోజింగ్ చేద్దాం, లెట్స్ గో. Take me back to a place where I felt at home. Take me back to a day when we weren't alone. Take me back to an age when the world felt small. Way back before we blew it all. Take me back to a place where I felt at home. Take me back to a day when we weren't alone. Take me back to an age when the world felt small. Way back before we blew it all. Too many things going on, I can't keep track of them all. From people dropping a bomb to people putting up walls. I feel like life is on hold, perception stuck in a vault. I know that time can heal all, but how much time till we fall? It's awfully chilly outside when there's no shelter to hide. When everything is a lie, you'll find that out in some time. But when the things on your mind are all considered a crime, communication aside, we'll all just fight till we die. Is this an argument or just the start of it? Either way, I don't wanna be a part of it. Can I just get some space? I don't have the heart for this. I can't be picking up the pieces, fixing scars from this. Is this an argument or just the start of it? I wanna drive away so I can be so far from it. I wanna find a place where no one breaks their promises, or maybe drown myself in something that is bottomless. Take me back to